ఈ 10th క్లాస్ మార్క్ షీట్లు యొక్క మూల్యాంకన విషయంలో కుంభకోణం ఏం జరగలేదండి. అది ఒక వాల్యుయేషన్ లో జరిగినటువంటి కొంత పొరపాటు. అయితే దానికి ఒక వివరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసినారు 6,50,000 మంది వరకు ఉన్నారు. మొత్తం మ్యాన్స్క్రిప్ట్స్ అంటే జవాబు పత్రాలు మొత్తం 45,96,527 జవాబు పత్రాలు. ఓకే, దానిలో మొత్తం వాల్యుయేషన్ కి పాల్గొన్నటువంటి సిబ్బంది దగ్గరగా 24,000 మంది. దానిలో అసిస్టెంట్ ఎగ్జామినర్లు 16,482, స్పెషల్ అసిస్టెంట్లు 5,494, చీఫ్ ఎగ్జామినర్లు 2,747, దగ్గర 24,000 మంది సిబ్బంది దానిలో పాల్గొని వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితత్వం విషయంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి పర్సంటేజ్ 99.76%. ఇదేమన్నా గత సంవత్సరాల విద్యా సంవత్సరాలు చూసుకుంటే అదేమన్నా 100% ఖచ్చితత్వం ఉందా అంటే 2024లో ఖచ్చితత్వం 99.80, 2023లో 99.75. నేను కంపారిజన్ అడగట్లా, మీ ఖచ్చితత్వం గురించి మాట్లాడండి. ఐ అప్రిషియేట్, ఐ వెల్కమ్ ఆల్సో. వెనకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా జరిగింది కాబట్టి వాళ్ళు 151 నుంచి 11 పడిపోయారు. దట్ వీ కాంట్ ఇగ్నోర్. మీరు విశుద్ధవర్తనులు 100% యాక్యురసీ అన్నారు. 100% అప్లై చేసుకొని రీవాల్యుయేషన్కి అప్లై చేసుకొని మిగిలిన 50,000 మంది సంగతి ఏంటి సార్? వాళ్ళే కూడా దిద్దుతారా? అక్కడికి వస్తాను సార్. జస్ట్ లెట్ మీ కంప్లీట్, ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నేనైతే ఏంటంటే ఖచ్చితత్వం విషయంలో గత విద్యా సంవత్సరాల్లో ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూడా అదే రకంగానే ఉంది. అయితే ఏదైతే మిస్ అవుతుందో 100% మిస్ అవుతున్నారు. ఇది గత 4-5 విద్యా సంవత్సరాలుగా ఒక 0.25% నుంచి 0.30% వరకు మిస్ అవుతున్నారు. అయితే అది ఆ కొంత పర్సంటేజ్ కదా అనుకుంటే దానిలో కొంచెం వందలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు ముడిపడి ఉంది. సో ఆ వందలాది మంది జీవితాలను ఇబ్బంది పడనివ్వకుండా 100% ఖచ్చితత్వం అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అయితే మొత్తాన్ని లోకేష్ గారి మీద, మొత్తానికి మా ప్రభుత్వం మీద రుద్దేయటాన్ని నేను తప్పుపడుతున్నాను. ఖచ్చితత్వం 100% ఉండాలన్న దాని మీద నేను సమర్థిస్తున్నాను. దానికి సంబంధించిన విషయాల్లో ఏ మార్పులు తీసుకురావాలో ప్రభుత్వం మార్పులు చేయాలి. అలాగే సిబిఎస్ఈలో కూడా కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. సిబిఎస్ఈ ప్యాటర్న్ లో ఇది ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా మ్యాన్స్క్రిప్ట్స్ మీద ఎవరికైనా స్టూడెంట్ కి డౌట్ ఉందంటే వాళ్ళకి వాళ్ళు రాసిన జవాబు పత్రం పీడిఎఫ్ పంపించేస్తారు విద్యార్థికి. కొంత రుసు మీద ఉంది, 200-300 కడితే పీడిఎఫ్ వాట్సాప్ లో చేస్తారు. వాళ్ళ యొక్క జవాబు పత్రం చూసుకోవచ్చు. చూసుకొని ఏదైనా తేడా ఉంటే అప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి వెళ్ళదు. అలా కొన్ని విధానాలు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కూడా అమలు చేస్తుంది. సో మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసి 100% ఖచ్చితత్వంకి వెళ్లే విధంగా మనం చూడాలి. అంతేగాని ఇప్పుడు మా ప్రభుత్వం వల్ల ఇది జరిగిపోయింది, లోకేష్ గారి విద్యా వ్యవస్థలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి గత కొన్ని విద్యా సంవత్సరాలకు జరుగుతున్న మొత్తాన్ని లోకేష్ గారు ఉద్దేశం అన్నది నేనే తప్పుపడుతున్నాను. 100% ఉత్తీర్ణులకి అయితే వెళ్ళాలి, దానికి 100% ఖచ్చితత్వానికి అయితే వెళ్ళాలి, దానికైతే చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్తాను. దానిలో నిర్మమాటలు చెప్తానండి.